క్రైస్తల అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనము ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని విందాం. దాని ద్వారా మనం అద్భుతమైన రీతిలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని, బలాన్ని పొందుకునేదము గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంది అంటే, దేవునికి అన్నీ సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అన్నీ సాధ్యమే, దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఒకసారి మనం చూస్తే ఆదికాండ 18వ అధ్యాయం 14వ వచనం తెలియజేస్తుంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అక్కడ రాయబడిన మాట, అబ్రహాము శారాయిని బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి, స్త్రీ ధర్మం యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం ముందు నీ యొద్దకు తిరిగి వచ్చును, అప్పుడు శారాకు కుమారుడు కలుగునేనను. ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం. ఉడిగిన గర్భాన్ని తెరిచినటువంటి దేవాతి దేవుడు, మన గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపములో అక్కడ అబ్రహాముకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడి వారిలో ఉన్న అవిశ్వాసాన్ని బ్రద్దలు చేసి, వారిలో ఉన్నటువంటి అనుమానాలను, వారిని వెంటాడుతూ వేధిస్తున్నటువంటి కలవరాలు, ఆందోళన యావత్తును తొలగించిన దేవుడు, గొప్ప దేవుడు, అసాధ్యాలను సుసాధ్యం చేసిన దేవుడు. మానవ వైద్య రంగ చరిత్రలో, వైద్య శాస్త్రములో ఇది సాధ్యం కాదు అని చెప్పేటటువంటి కార్యాన్ని, నాకు సమస్తము సాధ్యమే, ఉడిగిపోయిన గర్భాన్ని మరలా తిరిగి పునరుత్పత్తి చేయగలిగినటువంటి గర్భంగా నేను చేయగలిగిన సృష్టికర్తనని తనను తాను నిరూపించుకున్నటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి సమస్త మహిమాఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఆ గర్భమును, ముసలి గర్భమును తెరిచి ఆమెకి 80-90 సంవత్సరాల వయసు మధ్యలో ఆమెకి గర్భమును అనుగ్రహించినట్లు, గర్భఫలమునిచ్చినట్లు, ఆ యొక్క శారామ్మకు ఇసాకు అనేటటువంటి నవ్వుకు రూపమైన, ప్రతిరూపమైన ఇసాకు గారు పుట్టినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అలాగనే ఆదికాండము 41వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, అక్కడ రాయబడినటువంటి మాటల్లో 41, 44, 41, 44 ఒకసారి మనం పరిశీలించుద్దాం. అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలించిస్తే, మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తినైనటువంటి యోసేపు గారును దేవుడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేసినట్లు, ప్రపంచమంతటికి ఆహారాన్ని పంచేటటువంటి ప్రధానమంత్రిగా మార్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇది అసాధ్యం. ఒక నాన్ లోకల్ పర్సన్ వేరే దేశంలో ఒక దేశానికి ప్రధానమంత్రి కావటం అసాధ్యం. ఎన్ని రకాలైన ఆటంకాలు, ఎన్ని రకాలైన కుట్రలు, కుతంత్రాలు, ఎన్నో రకాలైన రాజకీయాలు జరుగుతుంటాయి. వాటన్నిటిని బ్రద్దలు చేసి అక్కడున్న మనుషులందరూ సమ్మతించేటట్లు, అక్కడున్న ప్రజలందరూ కూడా ఏకీభవించేటట్లు అతను ఒక ఆత్మీయుడిగా ఆ కరువులో వారందరికీ, ప్రపంచానికి ఆహారం పెట్టేటటువంటి ఆత్మ సంబంధమైన దేవదూతలు కలిగిన, ఆ దేవదూతల ఆత్మ కలిగిన నాయకుడిగా అతన్ని చూసి, అతని మంచితనాన్ని చూసి, అతని పరిచర్యను చూసి, అతని దీనత్వాన్ని చూసి, అతని వినయ విధేయతలను చూసి ఐగుప్తు దేశానికి యోసేపు గారిని ప్రధానమంత్రినిగా దేవుడు సెలెక్ట్ చేసినట్లు మనం చూస్తున్నాం. బానిస అయినటువంటి వ్యక్తిని రాజ్యాధికారం ఇచ్చి దేవాతి దేవుడు అతన్ని ఘనపరిచినట్లు, మహిమపరిచినట్లు, హెచ్చించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రపంచం మొత్తం కూడా నోరు మూసుకునేటట్లు ఈ రాజుగారికి వచ్చిన దర్శనాన్ని ఎవరు చెప్పలేకపోతే యోసేపు చెప్పటం ద్వారా యోసేపుకు ఆ స్థాయి, ఆ స్థానం, ఆ అర్హత, యోగ్యత కలిగించేలా దేవుడు చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మూడో విషయాన్ని చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 14వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, 14:22లో అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించుద్దాం. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీలు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి, ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడవలే నుండెను. దేవునికి మహిమ ఘనత ప్రభావం. సముద్రాన్ని ఆరిన నేలగా చేసినటువంటి దేవుడు మన దేవుడు. చూడండి, ఎర్ర సముద్రాన్ని ఒక్క రాత్రికి రాత్రే
తూర్పు గాలి చేత, దేవుని యొక్క ఊపిరి చేత, అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క షకీన మహిమ అగ్ని అగ్ని తేజస్సు చేత దాన్ని రెండుగా చీల్చి అక్కడ ఆరిన నేల మీద 40 లక్షల మంది ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోయేటట్లు దేవాతి దేవుడు చేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. యేసేపు జీవితంలో కూడా ఇది అసాధ్యం అనుకున్నాడు, కానీ దాన్ని సుసాధ్యం చేశాడు. ఒక బానిస వ్యక్తిని ఒక ప్రపంచంలోనే అత్యంత బలవంతుడైన వ్యక్తిగా, రాజకీయ శక్తిగా మార్చాడు యెహోవా దేవుడు. చూడండి, సముద్రమును ఆరిన నేలగా చేసి తన ప్రజలందరూ పూడికలో కూరుకొని పోకుండా, దాంట్లో పడిపోకుండా, దాంట్లో ఒక్క చిన్న డెక్కము కూడా రాలిపోకుండా, ఒక చిన్న గొర్రెపిల్ల కానీ, గాడిద కానీ, గుర్రము కానీ, చిన్నపిల్లలు కానీ, ముసలివారు కానీ దాంట్లో కూరుకొని పోకుండా ఆ యొక్క సముద్రపు అడుగు భాగాన్ని ఆరిన నేలను తూర్పు గాలి చేత, తన ఊపిరి చేత, యెహోవా తేజస్సు మహిమ చేత దాన్ని సంపూర్ణంగా ఆరిన నేలగా మార్చి ఆ నేలపైన వారిని నడిపించి అవతలికి వారిని తీసుకెళ్లి ఫరో సైన్యము చేతిలో పడకుండా వారిని తప్పించి వారి ప్రాణాత్మ దేహాలను కాపాడిన వ్యక్తిగా మనకు బైబిల్లో కనిపిస్తున్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునాక. దుష్టులందరినీ మళ్ళీ అదే సముద్రంలో నాశనం చేసి నీతిమంతులను పూర్తిగా గట్టెక్కించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. వారిని ఏ దేశమైతే చేరుస్తానని వాగ్దానం చేశాడో ఆ దేశానికి వారిని చేర్చినట్లు కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేర్చేదాకా నిద్రపోని వ్యక్తిగా మనకు బైబిల్లో కనిపిస్తాడు. ఆయనకి ఏది కూడా అసాధ్యము కాదన్న సంగతి మనము తెలుసుకునేదము గాక. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటను మనం ఒకసారి పరిశీలించుద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ రాయబడిన మాటను మనం చూద్దాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం నెక్కి పట్టణమును పట్టుకునిరి. పరికరము లేకుండా, ఆయుధము లేకుండా, అక్కడ మందుగుండు సామాగ్రి లేకుండా, పిరంగులు లేకుండా ఎరుకో గోడలు కూల్చాడు. పరికరాలు ఏవీ లేకుండా ఎరుకో గోడలు పూర్తిగా సమూల ధ్వంసం చేశాడు. దేవునికి తెలిసినటువంటి తలాంతులు, దేవునికి తెలిసిన మర్మాలు, దేవునికి తెలిసినటువంటి మార్గాలు, దేవునికి తెలిసిన ప్రత్యక్షతలు ఈ భూలోకంలో ఎవరికీ కూడా తెలియదు. ఆ మర్మాన్ని యెహోషువకు చెప్పినట్లు ఆ మర్మం యెహోషువ తూచ తప్పకుండా అక్కడ పాటించి వారితో బూరల చేత ఊదించి వారితో ఆర్భాటంగా కేకలేయించి 7 రోజులు ఆ ఎరుకో చుట్టూ తిరుగుతూ దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూస్తున్నాం. 7 రోజుల తర్వాత ఎరుకో గోడలు ఎంత బలంగా అయితే కట్టబడ్డాయో ఆ కట్టబడిన బలమైన కోటలు ఒక్కసారిగా కుప్పగా కూలిపోయి ఆ కూలిపోయినటువంటి ఆ యొక్క గోడల మీద ఈ యొక్క ఇజ్రాయేలీల ప్రజలు పరుగున వెళ్ళి లోపల ఉన్నటువంటి మనుషుల్ని ఓడించి జయించి ఆ ఎరుకో పట్టణాన్ని జయించి దాన్ని స్వాధీనం చేసుకుని దాని తర్వాత కనాను దేశంలోనికి ప్రవేశించడానికి మార్గము సుగమం చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి పరికరాలు వాడకుండా, ఎలాంటి సైన్స్ వాడకుండా, ఎలాంటి రకరకాలైనటువంటి ఆలోచనలు ఏవి చేయకుండా దేవుడు తన ఉద్దేశాలు, సంకల్పాలు, ఒక పట్టణం యొక్క స్థితి, ఆ పట్టణాన్ని పడగొట్టే సామర్థ్యము దేవునికి తెలుసు కాబట్టి దాని పునాదులు, దాని బలము, దాని ఏరు, దాని ప్రత్యక్షత, దాని యొక్క బలం ఎంతో దేవునికి తెలుసు కాబట్టి దాన్ని ఎలా పడగొట్టాలో తన ప్రజలకు నేర్పి తన ప్రజలను సంరక్షించుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అందుకనే యెహోవాకు అసాధ్యమైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదన్న సంగతి మనం తెలుసుకునేదము గాక. దానియేలు గ్రంథం ఒకసారి మనం ధ్యానిస్తే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. 5:12 ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడిన కనుక ఆ రాజు అతనికి బెల్తషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును అని అక్కడున్న రాజకుమారుడి యొక్క తల్లి అయినటువంటి
రాజమాత చెప్పినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బెల్షాజర్ అనేవాడు విందు చేసినట్లు అది అపవిత్రమైన విందుగా, భయంకరమైనటువంటి వ్యభిచారపు విందుగా, లోక సంబంధమైన విందుగా అది దేవునికి కనబడినప్పుడు దేవుని యొక్క మహిమ కలిగిన పాత్రలోనికి అపవిత్రమైన పులిసినటువంటి ఆల్కహాల్ ఆ సారాయిని తీసుకొని వెళ్ళి వాటిని అపవిత్రపరిచి వ్యభిచారులు పరిశుద్ధులు పట్టుకోవాల్సిన యాజకుల చేత పరిశుద్ధ వస్త్రముల చేత అభిషేకించబడిన వారు పట్టుకోవాల్సినటువంటి ఆ పాత్రలు వ్యభిచార స్త్రీలు, జార స్త్రీలు, నరహంతకులు, ద్రోహులు, దుష్టులు, దుర్మార్గులు, మోసగాళ్ళైనటువంటి రాజకీయ నాయకులు పట్టుకోవటం వల్ల దేవుని యొక్క కోపము, దేవుని యొక్క హస్తము ఆ గోడ మీదకి వచ్చి మెనీ టెకిల్ ఉఫార్సన్ అని తెలియజేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బెల్షాజరు యొక్క రాజ్యపు స్థితి దేవుని యొక్క తక్కడిలో తూచినప్పుడు తక్కువ చేయబడినందున అతడు అక్కడికక్కడే కొట్టివేయబడినట్టు, అతని ప్రభుత్వం తీసివేయబడినట్టు, ఆ తర్వాత 3 రోజుల తర్వాత అతని మీదకి వేరే దేశపు రాజులు వచ్చి అతన్ని స్వాధీనం చేసుకుని అతన్ని చంపివేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. సాధ్యము కాని మర్మాన్ని కూడా దానియేలు గారు అక్కడ చెప్పుచున్నట్లు మనం చూస్తున్నాం. ఇది అసాధ్యం, ఇది ఎవరికి రాదు, ఈ భాష దేవుడు తన చేతితో రాసిన భాష ఎవరికి రాదు అన్నప్పుడు అక్కడ రాజమాత చెప్తున్నది, ఇదిగో కలల యొక్క భావమును, పరలోక ప్రత్యక్షతల యొక్క భావమును, దేవదూతల భాషయు, ఆ తర్వాత మర్మములను తెలియజేయగలిగిన ఆ భావము అర్థం చెప్పగలిగిన వాడు ఈ దేశంలో కూడా ఉన్నాడు. ఆయన పేరు దానియేలు. అతనికి మీ నాన్నగారు నెబుకద్నెజరు ఒక పేరు పెట్టాడు, బెల్తషాజరు అని పేరు పెట్టాడు. కాబట్టి అతన్ని పిలిపించుము, ఆయన యొక్క ఆత్మ సంబంధమైన విషయాన్ని నీకు చక్కగా వివరిస్తాడని రాజమాత బెల్షాజర్కి చెప్పినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సాధ్యం కాని మర్మాన్ని దేవుని యొక్క సేవకుడైన దానియేలు గారు చెప్పి అక్కడున్న ప్రజలందరికీ భయము, వణుకు పుట్టించేటట్లు చేశాడు. పాపము చేస్తున్న ప్రతి ఒక్కనికి దేవుని భయం అంటే ఏందో నేర్పి వారు వణికి ఏడ్చి చచ్చిపోయేటట్లు అక్కడ చేశాడు. చూడండి సంఖ్యాకాండము 22:30 అధ్యాయము 30 వచ్చిన ఒకసారి చూస్తే, సంఖ్యాకాండం 22 అధ్యాయము, సంఖ్యాకాండము 22 అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే 22:30 వచనం, 22:30 చూస్తే అక్కడ రాయమన్నటువంటి మాటను మనం పరిశీలిద్దాం. అందుకు గాడిద నేను నీ దాననైతిని, మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, గాడిదతో మాట్లాడించాడు దేవుడు. గాడిద స్వరము వినేటట్లు, గాడిదతో బుద్ధి చెప్పించేటట్లు అక్కడ బిలాముకి బుద్ధి చెప్పించినట్లు, పశువుతో బుద్ధి చెప్పించినట్లు బైబిల్లో రాయబడి ఉన్నది. చాలా మందికి బుద్ధి ఉండదు. దేవుడు వద్దు అన్న పనిని పదే చేస్తూ బుద్ధిహీనులుగా మారిపోతున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో పశువుల ద్వారా, కాకుల ద్వారా, కుక్కల ద్వారా, పావురాల ద్వారా, అనేక రకాలైన జంతువుల ద్వారా, క్రూర మృగాల ద్వారా కూడా మనకి బుద్ధి నేర్పును గాక. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి అనేక అవయవాలను తాను వాడుకొని ఆ రోజు బిలాము బుద్ధి తక్కువైనందుకు బిలాముకు గాడిద ద్వారా బుద్ధి చెప్పించాడు. ఆ తర్వాత పేతురికి కోడి ద్వారా బుద్ధి చెప్పించాడు. అనేక మందికి యోనాకి తిమింగలం ద్వారా, చేప ద్వారా బుద్ధి చెప్పించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చాలా మంది తమకు బుద్ధిహీనత అయినప్పుడు వారిని బుద్ధిమంతులుగా మార్చింది ప్రకృతిలోని జంతువులు, ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు, చెట్లు, ఆ ప్రకృతిలో ఉన్న ఆ యొక్క ప్రతి ఒక్క పదార్థాన్ని వాడుకుని దేవుడు మనుషునికి బుద్ధి చెప్పినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుడు స్వయంగా గాడిదకి స్వరాన్ని ఇచ్చినట్లు, ఆ గాడిద స్వరం ద్వారా బిలాముకు బుద్ధి చెప్పినట్లు దేవుడు దేనికైనా స్వరాన్ని ఇచ్చే శక్తి దేవునికి ఉన్నదన్న సంగతి ఈరోజు మనం తెలుసుకోవాలి. మూగవారిని మాట్లాడించే శక్తి, చచ్చిపోయిన వారిని లేపే శక్తి దేవునికి ఉన్నది. ఆయన్ని నమ్మితే చాలా అసాధ్యమైనది ఏదీ లేదు అన్న సంగతి నీవు విశ్వసించదవు గాక. చూడండి, యోనా గ్రంథం ఒకసారి మనం చూస్తే, యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి మనం చూస్తే, యోనా గ్రంథము 2:10 ఒకసారి మనం పరిశీలించి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలిద్దాం. 2:10 చూడండి, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది
యోనాను నేల మీద కక్కివేసెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చేప కడుపులో మనిషిని దాచిన దేవుడు. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఒక మనిషి ఉన్నట్టుండి సముద్రంలో పడిపోతే అతను చనిపోతాడన్న సంగతి అక్కడున్న దేవాతి దేవునికి తెలుసు కాబట్టి, పరలోకంలో ఉన్న దేవునికి తెలుసు కాబట్టి, అతను మత్స్యమునకు చేపకు ఆజ్ఞాపించగా ఆ చేప వెళ్ళి యోనాను మృంగి 3 రోజుల తర్వాత నినివే పట్టణం దగ్గరలో అతన్ని క్రక్కివేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో చేప కడుపులో మనిషిని దాచి అతన్ని బ్రతికించి అతని ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా శక్యమైన రీతిలో వారంతా సువార్త వినేటట్లు అక్కడ దేవాతి దేవుడు చేశాడు. ఎప్పుడైతే మత్స్య గర్భంలో నుంచి అతడు బయటికి వచ్చాడో ఆ పట్టణంలో వణుకు పుట్టింది. ఆ పట్టణస్థులందరూ గజగజ వణికారు. పూర్వకాలంలో వారికి ఒక కథ ఉండేది. ఆ పట్టణాన్ని తప్పించడానికి ఒక వ్యక్తి మత్స్య గర్భంలో నుంచి బయటకు వస్తాడనే కథ వాళ్ళకి ఆల్రెడీ నానుడిగా ఉంది కాబట్టి ఆ విషయం యోనా రూపంలో వచ్చాక అక్కడున్న ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పడి తమ పాపములు తాము ఒప్పుకొని తాము చేసిన దోషములు కడుక్కొని 40 రోజులు ఉపవాసాలుండి వారు చేసిన ప్రతి పనికిమాలిన క్రియకి పశ్చాత్తాపడి మారుమనసు పొందినట్లు, ఆ మారుమనసు ద్వారా వారు దీర్ఘాయుషులుగా జీవించే భాగ్యమును సంపాదించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఇంకొక మాట రాస్తున్నాడు. ఆయన మరణాన్ని జయించినట్లు కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి మనం చూస్తే 15వ అధ్యాయం ఒకసారి 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలిద్దాం. చూడండి, ఎంతో స్పష్టంగా దేవాతి దేవుడు అక్కడ మాట్లాడిన మాటను మనం పరిశీలించి చూద్దాం. 15:4 లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవునికి మరణమును జయించాడు. ఈ లోకంలో ప్రపంచంలో ఏ మనుషుడు కూడా మరణాన్ని జయించలేదు. దేవుళ్ళు దేవతలను పేరు చెప్పుకున్న వారు అనేక రకాలైన జంతువులు, పశువులు, పక్షులు అన్నీ కూడా మరణానికి బానిసలుగా మారిపోయి మరణము చేతిలో ఓడిపోయి చచ్చిపోయి సమాధులయ్యారు. కానీ యేసు ప్రభు వారు లేఖన ప్రకారం తిరిగి లేపబడ్డాడు. లేపబడి మృత్యుంజయుడిగా మార్చబడి పరలోకాన్ని ఏలుతున్నాడు. సర్వమానవాళికి ఏ సమస్యలు అయితే ఉన్నారో ఆ సమస్యలన్నీ తీరుస్తూ, వారిని ఓదారుస్తూ, ఆదరిస్తూ, వారిని ధైర్యపరుస్తూ, వారిని తన రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులకి చాలా అసాధ్యాలు ఉంటాయి, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి అన్నీ సాధ్యమే. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి అన్నీ సాధ్యమే. ఆయన యందు ప్రార్థన చేయు వారికి అన్నీ సాధ్యమే. ఆయన యందు నమ్మకం ఉంచిన వారికి అన్నీ సాధ్యమే అన్న సంగతి మనం గుర్తుపెట్టుకొని, మనం ఆయన యందు నిరీక్షణ కలిగిన వారికి అన్నీ సాధ్యమే అన్న సంగతి మనం గుర్తుపెట్టుకొని ముందుకు సాగినలా మన దేవుడు మన జీవితాల్లో అసాధ్యాలను సుసాధ్యులుగా చేయలుగాక, సుసాధ్యములుగా చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.